సో లెట్స్ గో ఇంటు ద వర్డ్. దేవుడి వాక్యంలో నుంచి దేవుడి వాక్యంలోకి వెళ్ళిపోదాం. సో ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ సాల్వేషన్. ఎవిడెన్సెస్ గురించి మనం చూస్తున్నాం కనుక ఎవిడెన్సెస్ ఏంటి, నేను రక్షించబడ్డాను అనే దాని గురించి గుర్తేంటి, ఈ విషయాలు మనం చూస్తున్నాం. కనుక మనం నిజంగా రక్షించబడితే ఈ క్వాలిటీస్ అన్నీ మనలో ఉండాలి, ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి. కనుక దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకుంటే ఎవిడెన్సెస్ ఆఫ్ అవర్ సాల్వేషన్ గురించి మనం చూస్తున్నాం. కనుక ప్రత్యేకంగా లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు 1 John chapter 2. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం ఫ్రమ్ 15 to 17. 1 John chapter 2 15 to 17. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. సో బైబిల్ ఉన్నవారు దయచేసి మీ గ్రంథాన్ని తెరిచి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుందాం. 15 నుంచి 17 వచనం వరకు. కనుక నేను చదువుతాను. మొదటి, ఈ లోకంనైనను లోకంలో ఉన్నవాడినైనను ప్రేమింపుకుడి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? విశ్వాసులైనటువంటి మనకి, రక్షించబడినటువంటి మనం ఈ లోకంనైనను లోకంలో ఉన్నవాడినైనను ప్రేమించకండి. సో do not love this world nor the things it offers you. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. సో మీరు లోకాన్ని ప్రేమిస్తే నష్టం ఏంటి అని అంటే, when you love the world, what happens? You do not have the love of the Father in you. తండ్రి ప్రేమ మనలో ఉండదు. సో తండ్రి ప్రేమను మనం పోగొట్టుకుంటాం ఒకవేళ కానీ మనం చూసారా లోకాన్ని ప్రేమిస్తే గాడ్స్ లవ్ మనలో ఉండదు. దేవుణ్ణి ప్రేమించాలి. సో దేవుని బిడ్డలమైన మనం రేపటి దినం రక్షించబడిన వ్యక్తి ఎలాగా దేవుని ప్రేమిస్తాడో విన్నాం. కానీ ఈరోజు ప్రత్యేకంగా లోకాన్ని ప్రేమించడు. నిజమైన సైన్ ఏంటంటే ఎవిడెన్సెస్ ఆఫ్ యువర్ సాల్వేషన్ ఇస్ యూ డు నాట్ లవ్ ద వరల్డ్ ఆర్ ద థింగ్స్ ఇట్ ఆఫర్స్ యూ. And that's the proof and evidence of your salvation, of your faith, of your conversion, that you are really changed person because you don't love the world. Do not love the world. So లోకంనైనను లోకంలో ఉన్నవాడినైనను ప్రేమించకండి. ఎవడన్నా లోకం ప్రేమించినా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా ఏంటి? వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్? లోకంలో ఉన్నదంతా ఏంటి? అక్కడ 3 విషయాలు రాశారు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపోడంబమును. చూసారా? తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచి. ఇవాళ మీరు నేను కూడా దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలి. అంతేగాని దేవుని చిత్తం ఏంటి అని అంటే లోకాన్ని ప్రేమించొద్దు అని, లోకంలో ఉన్నవాటిని ప్రేమించొద్దు అని మనం ఏం చేస్తాం? సో ఏదైతే మనం దేవుడు ప్రేమించొద్దన్నాడో అదే మనం ప్రేమిస్తాం. సో విచారకరమైన సంగతి, వి లవ్ ద వరల్డ్ అండ్ దట్స్ అ ప్రాబ్లమ్. బట్ ఇఫ్ యు ఆర్ రియలీ ట్రూ క్రిస్టియన్, truly converted, truly changed, truly, what is the evidence and proof of your salvation is you will not love the world because it's a command. Do not love the world. లోకాన్ని ప్రేమించకండి, లోకంలో ఉన్నవాటిని ప్రేమించకండి. ఇలా ప్రేమిస్తే నా ప్రేమ మీలో ఉండదు, తండ్రి ప్రేమ మీలో ఉండదు, మీరు పోగొట్టుకుంటారని అన్నాను. సో తండ్రి ప్రేమను పోగొట్టుకుంటారు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మ. ఫర్ ద వరల్డ్ ఆఫర్స్ ఓన్లీ అ క్రేవింగ్ ఫర్ అ ఫిజికల్ ప్లెజర్. శారీరకమైన ఆశల కోసం, అ క్రేవింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ వి సీ, ఏదైతే చూస్తామో అన్నీ పొందుకోవాలనేటువంటి ఆశ. అ ప్రైడ్ ఇన్ అవర్ అచీవ్మెంట్స్ అండ్ పొసెషన్స్. మనం సాధించిన దాన్ని బట్టి గర్వంతో, మనకున్న ఆస్తులు అంతస్తులు బట్టి గర్వంతో విర్రవీగడం. ఇది లోకము సంబంధమైనటువంటి వ్యక్తులు జీవించే విధానం. ఇలా మీరు నేను ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మొదటిదే మనం నేర్చుకోవాల్సింది ఈ వర్తమానంలో నిజమైన ఎవిడెన్స్ ఏంటి, ప్రూఫ్ ఏంటి మన యొక్క రక్షణకి అని అంటే రిజెక్టింగ్ ద వరల్డ్, నాట్ రిజెక్టింగ్ క్రైస్ట్. యాక్సెప్టింగ్ క్రైస్ట్ అండ్ రిజెక్టింగ్ ద వరల్డ్. క్రీస్తును అంగీకరించినటువంటి వారమైన మనం, రక్షించబడినటువంటి వారమైనటువంటి మనం
లోకాన్ని, లోక ఆశల్ని మనం విడిచిపెట్టాలి. కనుక దేవుడు మనల్ని పిలిచాడు. కనుక మనం లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైన పనులు, ఈ పడిపోయినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం అపోజ్ చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి. అప్పుడే మనం నిజంగా రక్షణ పొందినటువంటి వారం. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. నేను నిజంగా రక్షించబడిన వాడినైనా, నేను రక్షించబడిన దాన్నైనా, నేను నిజంగా రక్షించబడిన వాడిని అయితే నేను ఎలా బ్రతుకుతాను? నేను లోకాన్ని, లోక సంబంధాలుగా నేను జీవించను. లోకాన్ని, లోకంలో ఉన్నవాడిని ప్రేమించను. సో మొదటిది, వాట్ ఈస్ ద వరల్డ్? వాట్ యు మీన్ బై వరల్డ్? లోకం అంటే ఏంటి? మనం చిన్న చదువుకున్నాం, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అని సామెత చదువుకున్నాం. కనుక లోకం అంటే మనుషులు. ఓకే, కనుక లోకం అంటే నాట్ ఓన్లీ మనుషులు. లోకం అంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వరల్డ్ మీన్స్ ద సిస్టమ్స్ ఆఫ్ వాల్యూస్, బిలీఫ్స్ అండ్ బిహేవియర్ దట్ ఆర్ అపోజింగ్ టు గాడ్. ఏదైతే దేవునికి అడ్డుగా ఉన్నాయో, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి మరి వాల్యూస్ కానీ, ఈ లోక సంబంధమైన ప్రవర్తన కానీ, దేవునికి వ్యతిరేకమైన దాన్ని మనం విడిచిపెట్టాలి. దేవునికి వ్యతిరేకమైన దాన్ని మనం విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనం నిజంగా రక్షణ పొందినటువంటి వారము, నిజంగా ప్రభు బిడ్డలము, నిజంగా మనం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారం, విశ్వాసం కలిగినటువంటి వారం. లోకంలో ఉన్నటువంటి ఆ వాల్యూస్ని కానీ, చూసారా, ఆ బిలీఫ్స్ని కానీ, ఆ బిహేవియర్ని కానీ మనం అపోజ్ చేయాలి. మన పాస్టర్ జయబాబు పెట్టాడు కదా వాక్యంలో, లోకంలో ఉన్న వాటినైనాను, లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించుకుడి. ఎవడైనాను లోకమును ప్రేమిస్తే ఏమైంది? తండ్రి ప్రేమ వానిలో ఉండదు. సో మనం తండ్రి ప్రేమను పోగొట్టుకుంటాం. సో లోకంలో ఉన్నది ఏంటి అని అంటే, మొదటిది శరీరాశ. శరీరాశ అంటే అర్థం ఏమిటి? క్రేవింగ్ మాట. అంటే శరీరం కొరకు, ఆ ఆశల కొరకు నెరవేర్చడం కొరకు మనం ఎంతో ఆశ చూపిస్తాం మాట. క్రేవింగ్ ఫర్ ద ఫిజికల్ ప్లెజర్. శారీరకమైన ఆశల కోసం, అంటే శారీరకమైనటువంటి ఆలోచనల కొరకు, ఒక మాటలో చెప్పాలంటే ఇది పాపభరితమైన ఆలోచన, సిన్ఫుల్ ప్లెజర్స్. ఒక మాటలో చెప్పాలంటే ఫిజికల్ డిజైర్స్. శరీర ఆశలు ఏమిటి? మనం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 5:19, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత, ఇవన్నీ. అంటే సెక్షువల్ సిన్స్లో 3 శరీరానికి సంబంధించినటువంటి పాపాల్లో సెక్షువల్ సిన్స్ జారత్వం. పెళ్లి కాకముందే అక్రమ సంబంధాలు కలిగి ఉండడం, పెళ్లి కాకముందే చూసారా ఎంత భయంకర జారత్వం. అపవిత్రత అంటే, అపవిత్రత అంటే ఏంటి అర్థం? పవిత్రత లేకపోవడం. పురుషులు స్త్రీలతో అవాంఛనీయమైనటువంటి సంగతులు, కామవికారమైన కోరికలు. సో పెళ్ళైన తర్వాత కూడా నీ భార్యతో, నీ భర్తతో నువ్వు శారీరకంగా సంతోషపడకుండా ఇంకా బయటికి వెళ్ళి వేరే అమ్మాయితో, వేరే అబ్బాయితో అక్రమ సంబంధాన్ని వ్యభిచారం అంట. ఈ శారీరకమైన కోరికలు ఇది లోక సంబంధమైన. లోకంలో ఉన్నవారు ఇలా చేయొచ్చేమో, చేస్తున్నారేమో, కానీ దేవుని బిడ్డలు, నిజంగా రక్షించబడినటువంటి బిడ్డలు మనం ఈ పనులు దూరంగా ఉంది. శరీర ఆశలను విడిచిపెట్టాలి. జారత్వం, అపవిత్ర, కాముకత్వం మాత్రమే కాదు, విగ్రహ ఆరాధన, అభిచారము. అభిచారం అంటే ఏంటి? ఇవాళ మంత్రప్రయోగం, ద్వేషము, కక్షలు, క్రోధములు, ఇవన్నీ సహజంగా మన జీవితంలో మనకు కనబడుతున్నాయి. కక్షలు లేవా? క్రోధాలు లేవా? అసూయలు లేవా? వెమ్మతాలు లేవా? బాధ, ఇవన్నీ దేవుని బిడ్డలమైనటువంటి మనం కలిగి ఉండడం వల్ల యు ఆర్ మేకింగ్ గాడ్ అన్హ్యాపీ. నేను దేవుణ్ణి మనం దుఃఖ పెడుతున్నాం, దేవుని మనం సంతోషపరచడం. సో రక్షించబడినటువంటి బిడ్డలు లోక సంబంధమైన విడిచిపెడతారు. రక్షించబడినటువంటి బిడ్డలు లోక సంబంధమైన ఆశల్ని విడిచిపెడతారు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం, రక్షణ పొందినటువంటి బిడ్డలు. ఆ లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ఆ సిన్ఫుల్ అండ్ ఫిజికల్ డిజైర్స్, ఆ క్రేవింగ్ ఆఫ్ ఫిజికల్ డిజైర్స్ మనం విడిచిపెడతాం. సో ఫిజికల్ ప్లెజర్, శారీరకమైన ఇచ్చల్ని మనం విడిచిపెడతాం. రెండోది అక్కడ రాసింది లస్ట్ ఆఫ్ ద ఐస్. లస్ట్ ఆఫ్ ద ఐస్ అని అంటే అర్థం ఏమిటి అంటే నేత్ర ఆశ. నేత్ర ఆశ అంటే ఏంటి? ఆశని మనం నిగ్రహించుకోవాలి. ఆశ అనేది లోక సంబంధమైన ఆశలు మనకు ఉండకూడదు. మనకి ఇచ్చిన 10 కమాండ్మెంట్స్లో
నీ పొరుగువాని దగు దేనిని ఆశించకూడదు. నీలో ఆశ ఉందా? అది పాపం కదా. మరి కుబిటింగ్ అంటారు, డోంట్ కుబెట్. సో నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు. కొంతమంది పొరుగుడు భార్యను ఆశిస్తారు, ఆ భార్యని మనసులో తలంచుకుంటారు. ఎంత పాపం అది. పొరుగువాని ఇల్లుని ఆశించకూడదు, పొరుగువాని వస్తువుల్ని ఆశించకూడదు, పొరుగువానితో దేనిని, పొరుగువాని దాసీనైనాను. అంటే దాని అర్థం మన జీవితంలో నీలో ఆశ అనేది లోక సంబంధమైనది. ఆ ఆశను విడిచిపెట్టావా అంటే ఆశ లోక సంబంధమైన మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం ఆ క్రేవింగ్ నీలో ఉన్నప్పుడు, అత్యాశ, ఆశ, చూసారా, వాట్ ఎవర్ యూ సీ, ఎవ్రీథింగ్ యూ సీ, యూ వాంట్ ఇట్. అండ్ దాట్ షుడ్ నాట్ హ్యాపన్ బికాస్ యు ఆర్ అ గాడ్లీ చైల్డ్, యు ఆర్ సేవ్డ్ పర్సన్. నువ్వు నేను రక్షించబడినటువంటి వారంగా పాప సంబంధమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టాలి. పాప సంబంధమైన చూపులు, పాప సంబంధమైనటువంటి డిజైర్స్, ఆశల్ని మనం విడిచిపెట్టాలి. లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అనగా శారీరాశ, నేత్రాశ, లస్ట్ ఆఫ్ ద ఐస్. శారీరాశ అంటే ఏంటో చూసాం, అనగా సిన్ఫుల్ అండ్ ఫిజికల్ ప్లెజర్స్, మెటీరియలిస్టిక్ అంటే ఏమంటారు దాన్ని, ఫిజికల్ ప్లెజర్స్ కోసం, ఫిజికల్ డిజైర్స్ కోసం, శారీరకమైన ఆశల కోసం మన జీవితాలని చూస్తే దేవుని బిడ్డలో మనం అలాంటి ఆశలను చంపేసుకో, అలాంటి ఆశలను విడిచిపెట్టాలి. 2 లస్ట్ ఆఫ్ ద ఐస్. ఇవాళ నిజంగా రక్షించబడి దేవుని సన్నిధులు, దేవుని బిడ్డగా నువ్వు ఎదుగుతున్నావు అని అంటే ఎంతమందికి ఇంకా ఇలాంటి ఆశలు ఉన్నాయి, మీ కోరికలు ఉన్నాయి, ఇంకా నేత్రం చెప్పినట్టు మీరు జీవిస్తున్నారు. ఇవాళ మీ నేత్రం చెప్పినట్టు మీరు జీవిస్తున్నారు, మీ నేత్రం చెప్పినట్టు మీరు ఆశిస్తున్నారు. యువర్ కోవిడింగ్. ఎంత భయంకరమైన విషయం అది. మన నేత్రానికి సంబంధించిన ఆశలను మనం చంపేసుకుంటున్నాం, మెటీరియలిస్టిక్ ఆశలను మనం చంపేసుకున్నాం. అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? జీవపు డాంబికం, గర్వం. నువ్వేదో చేసినందుకు, సంపాదించినందుకు, నువ్వేదో సాధించినందుకు, నువ్వేదో మెడల్ సంపాదించినందుకు కదా. కొంతమంది వాళ్ళకున్న ఇల్లుని బట్టి, వాళ్ళకున్న వాహనాలను బట్టి, అనుకున్నటువంటి తెలివితేటలు బట్టి, వాళ్ళకున్న అందాన్ని బట్టి, యూనో వాట్ ఎవర్ యువర్ బోస్టింగ్, బూస్ట్ చేయడం, బూస్టింగ్ అన్నారు, డాంబికం. అంటే దాని అర్థం యారగెన్స్ వస్తుంది. యారగెన్స్ అంటే అర్థం ఏంటి? గర్వం. మన జీవితంలో ఆ గర్వం ఉందా? సో ఇలా కానీ మనలో ఉంటే దిస్ కెన్ ఈజీలీ డిస్ట్రాక్ట్ యూ ఫ్రమ్ స్పిరిచువల్ వాక్. మీ ఆధ్యాత్మికమైన నడవడి నుంచి మిమ్మల్ని దూరం చేసే ప్రమాదం ఉంది. మిమ్మల్నే కాదు, నన్ను కూడా. మనం అందరూ ఆధ్యాత్మికమైన నడకలో దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నాం, మనం ఆత్మానుసారంగా నడుస్తున్నాం. మనకి దేవుడు ఇచ్చిన కమాండ్ ఏంటి? ఆత్మానుసారంగా నడవండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? శరీర క్రియలు నెరవేర్చండి. ఇవన్నీ ఎందుకు నెరవేరుస్తున్నాం? ఎందుకనంటే ఆత్మానుసారంగా నడవట్లేదు కనుక, ఆత్మకు అధికారం ఇవ్వలేకపోతున్నాం కనుక. దేవుని బిడ్డలైన మనలో, రక్షించబడిన వారిలో పరిశుద్ధాత్ముడిని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు చెప్పినట్టు నువ్వు నడుస్తున్నావా? ఆయనకి నువ్వు కంట్రోల్ ఇచ్చావా? అదే ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు. పరిశుద్ధాత్మ నింపుదల మనం పొందినప్పుడు సంపూర్ణమైన అధికారానికి ఆయనకి మనం లోబడతాం. అది మద్యంతో మత్తులై ఉండకండి, కానీ ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. అంటే ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్లో మనం ఉన్నప్పుడు తప్పక మనం మన జీవితాన్ని ఆయన ఆధీనంలో మనం అప్పగిస్తాం. ప్రభువా నువ్వు చెప్పినట్టు నేను నడుస్తాను. అప్పుడు మన జీవితంలో ఇవన్నీ అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ శారీర కోరికలు, శరీర ఆశల్ని, నేత్రాశల్ని, జీవపు డాంబికాన్ని, సో సిన్ఫుల్ ప్లెజర్స్ని, మన ఫిజికల్ డిజైర్స్ని, ఫిజికల్ క్రేవింగ్ని, శారీరకమైన ఆశల్ని నువ్వు విడిచిపెడతావు. నీ ఆశని, నీ శారీరకమైన ఆశ మాత్రమే కాదు, నీ నేత్రాశని, నీ నేత్రానికి సంబంధించినటువంటి ఆశని విడిచిపెట్టి కోవిడింగ్ ఏదైతే కావాలనుకుంటున్నావు, ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి, లోక సంబంధమైన వాటిని ఆశించడం, నువ్వు గర్వంగా ఉండడం. చూసారా, బూస్టింగ్ అన్నారు. అంటే అర్థం నువ్వు చేసిన దానికో లేకపోతే నువ్వు సంపాదించిన దానికో గర్వపడకూడదు, అహంకారంగా ఉండకూడదు. ఇలా కానీ ఉంటే మనం దేవుని బిడ్డలం కాదు, ఇంకా రక్షించబడిన వారు. సో రక్షించబడి కూడా మీలో ఇలాగ ఉంటే విడిచిపెట్టాలి, ప్రభు సహాయం అడగాలి. ప్రభు నాలో ఇంకా ఈ గర్వం ఉంది, నాలో ఇంకా ఈ భయంకరమైనటువంటి చూపులు ఉన్నాయి, నాలో ఇంకా ఈ ఫిజికల్ క్రేవింగ్స్ ఉన్నాయి, ప్రభు నాకు సహాయం చేయండి అని మీరు అడగాలి. ఒకవేళ ఇలాగ ఉంటే మనం నిజంగా రక్షించబడిన వారు కాదా అని మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి.
దేవునికి మనం ఇష్టంగా అప్పుడు జీవించలేం. దేవునికి మనం దుఃఖపెట్టేవారంగా ఉంటాం, దేవుని బాధ పెట్టేవారంగా ఉంటాం. తద్వారా మన దేవుని మేళ్ళు, దేవుడి ఆశీర్వాదాలు మనం సంపాదించుకోవాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ వరల్డ్. అర్థం చేసుకోవాలా లోకం అంటే ఏంటి. లోకం అంటే మనుషులు, ఆ మనుషులు లోకం అంటే మట్టి కాదు మనుషులు అని విన్నా. లోకం అంటే లోక సంబంధమైనవి, ఈ లోక సంబంధమైన వాల్యూస్, లోక సంబంధమైన డిజైర్స్, లోక సంబంధమైనటువంటి వాల్యూస్, లోక సంబంధమైన విశ్వాసాలు, లోకం మీద నమ్మితే మనం అదే నమ్మాం. లోక సంబంధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి బిహేవియర్ అలా ఎలా ప్రవర్తిస్తే మనం అలా చేయకూడదు. మనం ప్రత్యేకించబడిన వారు, మన పరలోక సంబంధం, మనం వెలుగు సంబంధం, మనం దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనాంగం, మనం పిలువబడినటువంటి వారు కనుక మనం ప్రత్యేకంగా బ్రతకాలి. లోక సంబంధంగా మనం జీవించకూడదు. లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, శరీరాశల్ని, శరీర కోరికల్ని, అలాగే నేత్రాశల్ని, జీవపు డంబాన్ని మనం విడిచిపెట్టాలి. అంటే సిన్ఫుల్ ప్లెజర్స్ని, ఆశల్ని, మెటీరియల్స్ థింగ్స్ని ఆశించడం కానీ, చూడడం కానీ, చూసిందని పొందుకోవడం కానీ ఈ మనం విడిచిపెట్టాలి. ఇక రెండోది ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమించకండి అని మొదటిది మనం చూసాం. 2 రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12:2 చూడండి ఏమనుందో. సో ఓకే, నేను చదువుతాను. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఏమనుంది. మీరు లోక మర్యాదను అనుసరింపగా, ఇందాకేమన్నాడు, లోకములో ఉన్నవైనను, లోకంనైనను, లోకంలో ఉన్నది. లోకం అంటే ఏంటో అండర్స్టాండ్ చేసుకున్నాం. లోకంలో ఉన్నాయంటే ఏంటో చూసాం. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుటం. ఈ తండ్రి వలన వచ్చినవి కాదు, ఇది లోక సంబంధమైన తండ్రి పెట్టిన కనుక లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్నవాడు శరీరానికి సంబంధించిన ఆశలు, నేత్రానికి సంబంధించిన ఆశలు, జీవపు డాంబికం మనం కలిగి ఉంటాం. ఇక రెండోది, మనం నిజంగా మారాము, రక్షణ పొందాము అనే దానికి గుర్తు ఏమిటనంటే 2వ వచనం రోమిలికి రాసిన పత్రిక 12:2లో ఏమని రాసింది? లోక మర్యాదను అనుసరించకూడదు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకుని మీ మనస్సు మారి నూతన మొగటం వలన రూపాంతరము పొందుడి. ట్రాన్స్ఫర్మేషన్ నిన్న దినం కూడా మనం విన్నాం. సో రూపాంతరం చెందినటువంటి వారు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. లోకములో ఉన్నవాడినైనను ప్రేమించకండి మొదటిది. ఇక్కడ లోక మర్యాదను అనుసరించకండి అంటే అర్థం ఏంటి? Do not copy the behavior and the customs of this world. ఈ లోకానికి సంబంధించిన కస్టమ్స్, లోకానికి సంబంధించిన బిహేవియర్ మీరు కాపీ చేయకూడదు. మనం ఎవరిని కాపీ చేస్తున్నాం చూసారా? నిజంగా రక్షించబడిన వారం అయితే మనం ప్రత్యేకంగా బ్రతుకుతాం. సో ఇక మూడోది మనం చూస్తే, ఒకవేళ కానీ మనం లోకాన్ని, లోకాశీల్ని, లేక లోకంలో ఉన్న వాటిని ప్రేమించి లోక మర్యాదను మనం అనుసరించి నడుచుకొని జీవిస్తున్నాం అనుకోండి, ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి అది కూడా మనం తెలుసుకోవాలి. ఏంటి కాన్సిక్వెన్సెస్ అంటే దాని పరిణామం ఏంటి, దాని పరిణామం ఏమిటి అనేది మనం దేవుని వాక్యం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం. యాకోబు పత్రిక 4:4. ఒకవేళ నేను ఇలాగే లోకాన్ని ప్రేమిస్తానండి, నేను ఇంకా లోకానుసారంగానే జీవిస్తానండి, లోకాన్ని ప్రేమిస్తూనే లోకంలో ఉన్నవాటిని ప్రేమిస్తూ డూ నాట్ కాపీ అంటే నేనేం చేస్తాను? ఆ లోకాన్నే కాపీ చేస్తానండి, నేను లోక మర్యాదనే అనుసరిస్తానండి అని అంటే 4:4 చదువు. యాకోబు పత్రిక 4:4 చదవండి. ఏమని రాసింది? వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని ఎరగరా? చచ్చరా, లోక స్నేహం దేవునితో వైరం అని ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. సో మీరు రక్షించబడిన వారని ఎలా చెప్తారుగా? రక్షించబడిన వారు దేవునికి మిత్రులు, దేవునికి శత్రువులు కాదు.
మనం ఎందుకు దేవునికి శత్రువులు అవుతున్నాం చూసారా? కారణం లోకాన్ని ప్రేమించడం వల్ల, లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం వల్ల. కనుక లోకంలో ఉన్న లోక మర్యాదను అనుసరించడం వల్ల, లోకాన్ని ప్రేమించడం, లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం, లోక మర్యాదను అనుసరించడం వల్ల ఇక్కడ రాసింది యాకోబు 4:4 ఈ లోకముతో, ఈ లోక స్నేహము ఒకవేళ మీరు చేస్తే దేవునితో దెబ్బలాట పెట్టుకున్నట్టు, దేవునితో వైరమే, దేవునితో కయ్యానికి దిగినట్టు. అంటే దాని అర్థం దేవునికి మీరు శత్రువులు అయిపోతున్నట్టు, దేవునికి మన మిత్రులుగా ఉండలేం. సో కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, డూ యూ వాంట్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఆర్ డూ యూ వాంట్ బి ఎనిమీ టు గాడ్? దేవునికి నువ్వు ఫ్రెండ్గా ఉండాలనుకున్నావా, దేవునికి నువ్వు శత్రువుగా ఉండాలనుకున్నావు? ఓకే, నువ్వు దేవునికి శత్రువుగా ఉండాలనుకుంటే లోకంతో స్నేహం చేయదు, బీ ఫ్రెండ్ విత్ ద వరల్డ్. బట్ దేవునితో ఫ్రెండ్గా ఉండాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ బీ ఫ్రెండ్ విత్ గాడ్, దెన్ లీవ్ ద ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్. ఈ లోకం ఫ్రెండ్షిప్ని నువ్వు వదిలిపెట్టావు. ఏది నీ ప్రయారిటీ, ఏది నీ ప్రాధాన్యత? లోక సంబంధమైన ఆశల, లోకమా, లోక మర్యాద? ఇంకా ఈ తండ్రి నుంచి వచ్చినవి కాదని తెలుసు, కానీ రక్షించబడినటువంటి బిడ్డలు మనం ఒకవేళ ఎలాగ కానీ మనం జీవిస్తే, యూ విల్ ష్యూర్లీ బి ఎనిమిటీ, యూ విల్ ష్యూర్లీ బిల్డ్ ఎనిమిటీ అగెయిన్స్ట్ గాడ్. దేవునికి శత్రువులుగా తయారవుతారు. ఓకే, మీ ఇష్టం. మరి దేవునికి మిత్రులుగా ఉండాలనుకుంటే లోకానికి శత్రువులుగా ఉండండి, లోకానికి మిత్రులుగా ఉండంటే దేవునికి శత్రువుగా ఉండండి. కనుక కాన్సిక్వెన్సెస్ భయంకరంగా ఉంటాయి. ఏమిటా కాన్సిక్వెన్సెస్ అని అంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనం, రక్షించబడినటువంటి మనం తప్పక మనం లోకాన్ని, లోక ఆశల్ని, లోక మర్యాదల్ని విడిచిపెట్టాలి. సో అందుకనే మనం దేవుని వాక్యంలో దేవుని చిత్తాన్ని జరిగించేవారు ఎవరు? రక్షణ పొందినవారు. నువ్వు నిజంగా రక్షించబడిన వాడు అయితే ఎవిడెన్స్ అది. దేవుని చిత్తం చేస్తా కానీ లోక మర్యాదని లేక లోక పద్ధతుల్ని మనం అనుసరించి. చూడండి ఒకసారి గలతీలకు రాసిన పత్రిక, గెలేషియన్స్ చాప్టర్ 5:24. గలతీలకు రాసిన పత్రిక 5:24 చదవండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 5:24 చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5:24 మనం చూస్తే, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు ఎవరండి? క్రీస్తు యేసు సంబంధులు. ఇఫ్ యూ బిలాంగ్ టు గాడ్, ఇఫ్ యూ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్, ఏం చేస్తారు? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును, దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అది నిజమైనటువంటి మీరు దేవుని బిడ్డలు అయితే, మన ఇచ్చల్ని, మన కోరికల్ని, మన దురాశల్ని మనం సిలువేయాలి. అది అంటే దాని అర్థం ఏంటంటే, మన ఇచ్చలు ఎలాగుంది, మన థాట్ లైఫ్ ఎలాగుంది, దేని గురించి మీరు ఆలోచిస్తూ అది ఇష్టపడుతున్నారు, మీ ఆలోచన, మీ హృదయం దేని మీద ఉంది, మీ యాటిట్యూడ్స్, మీ థాట్ లైఫ్ కానీ మీ యాటిట్యూడ్స్ ఎలాగుంది, మీ వైఖరి ఎలాగుంది, చాలా ఇంపార్టెంట్ ఇది మన జీవితం. మన యాక్షన్స్ ఎలాగున్నాయి, యువర్ థాట్స్, యువర్ యాటిట్యూడ్, యువర్ యాక్షన్స్ విల్ బి కౌంటెడ్. సో ఈ లోకాన్ని మీరు కానీ ప్రేమించి, ఈ లోక ఆశల్ని కానీ మీరు నెరవేర్చి, ఈ లోకంలో ఉన్నవాటిని ప్రేమించి, ఈ లోకాన్ని మీరు మర్యాదను అనుసరించి ఒకవేళ కానీ మనం జీవిస్తే, మనం దేవునికి శత్రువులం అయిపోతాం. యూ విల్ బి ఎనిమిటీ టు గాడ్. సో మనం దేవునికి మిత్రులుగా ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు బి అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, డోంట్ బి loving to the world. You'll hate the world, then you'll be a friend of God. If you love the world, then means you are enemy to God. Decision made. That is the decision, your decision. Whether you want to be a friend of God or whether you want to be a friend of this world. What is your choice? Embracing God's will, or you embracing the world's will or your will? మీరు ఏది హత్తుకుంటారు? సో దేవుని బిడ్డలైనటువంటి మనం, those who belong to Christ Jesus, according to Galatians chapter 5:24,
వాట్ డస్ ద బైబుల్ సే? ఏం చెప్తుంది బైబిల్? గలతీయులకు రాసిన పత్రిక 5:24 ప్రకారం, దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్ జీసస్ హ్యాస్ క్రూసిఫైడ్ ద ఫ్లెష్ విత్ ఇట్ ప్యాషన్స్ అండ్ డిజైర్స్. డిడ్ యూ డూ దాట్? యాజ్ అ బిలీవర్, దట్ ఈస్ ద ఎవిడెన్స్ అండ్ దట్ ఈస్ ద ప్రూఫ్ of you are God really saved. And if you got really saved, you have to crucify the flesh with its passions and its desires. When you have to do, eppudu cheyali idantha? This crucifixion of flesh is an ongoing process of sanctification. Ide pavitra parchabadno. That means every day, prati roju nuvvu nenu kuda sanctification lo ante dani ardham every day we have to crucify our flesh. It is not once in a while, it's not once in a year. Every day are you crucifying? Prati roju crucifying of flesh is important. This is an ongoing process. This is an ongoing process of sanctification. Did you know that? Telsa meeku idi? Where we grow then and now in righteousness and holiness. పరిశుద్ధతలో, నీతిలో మనం ఎదుగుతాం. ఎప్పుడు అనంటే మన జీవితంలో చూసారా, ఎప్పుడైతే క్రీస్తు సంబంధంగా మనం జీవిస్తామో, మనం క్రీస్తు బిడ్డలంగా బ్రతుకుతున్నామా? ఏది ప్రూఫ్? ప్రతిరోజు నేను సిలువేసుకుంటున్నాను. ప్రతిరోజు సిలువ మీద ఉన్నాడు మళ్ళా వచ్చి దిగి కదా, మళ్ళీ పాపం చేయడానికి లేదు. ప్రతిరోజు అంటే దాని అర్థం మన ఆశలను చంపేసుకోవాలి. ప్రతిరోజు మన కోరికలను చంపేసుకోవాలి. శరీరం ఉన్నంత కాలం దిస్ డిజైర్స్ విల్ బీ దేర్ టిల్ యూ డై. దిస్ ఫ్లెష్లీ డిజైర్స్ విల్ బీ దేర్. దిస్ టెంప్టేషన్స్ విల్ కమ్ ఈవెన్ దో యూ గాట్ సేవ్డ్. బట్ ఆర్ యూ ఓవర్కమింగ్ ఇట్? ఎదిరించి ఓవర్కమ్ చేస్తున్నావా? ఎదిరించి బయటకు వస్తున్నావా? ఇంకా ఈ పాపపు కోరికలే నీకున్నాయి, ఇంకా పాపపు ఆలోచనలు నీకున్నాయి, ఇంకా ఈ పాపపు తలంపులే నీకున్నాయి, శారీరక ఇచ్చలే నీకున్నాయి, ఇంకా ఈ చూపులు, దొంగ చూపులు, పాపపు చూపులు, చెడ్డ చూపులు, ఎంత భయంకరమైన, ఇంకా నీలో గర్వము, అతిశయం. దేని బట్టి నీ గర్వం? నీకు ఇల్లు ఉందన్న, మేతాడికి ఇల్లు లేదా? దేని బట్టి గర్వం? నీవు అందంగా ఉన్నావనా? దేని బట్టి గర్వం? నువ్వు పాస్టర్ గారు అనా? నువ్వు పాస్టర్ అమ్మవనా? నువ్వు పాస్టర్ అమ్మ అయితే ఏంటి? దేనికి గర్వం? నువ్వు పాస్టర్ గారు అయితే ఏంటి? నువ్వు సువార్థికుడు అయితే ఏంటి? గర్వపడిపోతున్నారు చాలామంది. మిగతా వాళ్ళందరినీ చిన్న చూపు చూడకండి. దేని బట్టి గర్వం? నువ్వు బిషప్ అయితే ఏంటి? ఇంకా చాలామంది గర్విష్ఠులుగా ప్రవర్తిస్తారు. చాలామంది అతిశయిస్తారు వారికున్న ఆస్తులను బట్టి, వారికున్న అంతస్తులను బట్టి. సిలువేయలేదు ఇంకా, కానీ సిలువేయాలి, తగ్గించుకోవాలి మన జీవితం. సో క్రూసిఫికేషన్ ఆఫ్ ఫ్లెష్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ సాంక్టిఫికేషన్. ఎవ్రీ డే, ప్రతిరోజు. ఇఫ్ యూ బిలాంగ్ టు క్రైస్ట్, నువ్వు క్రీస్తు సంబంధి అయితే. ఇఫ్ యూ బిలాంగ్ టు సేటన్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ లైక్. బట్ వీ బిలాంగ్ టు క్రైస్ట్. If you belong to Christ, those who belong to Christ, you crucify the flesh. This is a crucifixion of their own flesh with its passions and its desires. దేనికి సిలువ వేయాలండి? రాసింది కదా 24వ వచనంలో. ఏమని చదువుకున్నాం? 24వ వచనం మళ్ళీ చదువుతాను. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. దాని ఇచ్చలతోనూ దురాశలతో. చాలా మంది దేవుని బిడ్డలు అంటున్నారు, క్రైస్తవులు అంటున్నారు, ఇంకా మీ ఇచ్చలే కొనసాగిస్తున్నారు, మీ దురాశలనే కొనసాగిస్తారు. అంటే అర్థం చెడ్డ ఆశ. కొంతమంది భర్త ఉంటుండగా పరాయి మగోడిని ఆశిస్తున్నారు. కొంతమంది భార్య ఉంటుండగా పరాయి ఆడదాన్ని ఆశిస్తున్నారు. కొంతమంది యవన బిడ్డలు ఇంకా పెళ్లి కొరకు వెయిట్ చేయకుండా అప్పుడే వారు ఆలోచనలో కూడా చాలా భయంకరమైన ఆలోచనలతో పెళ్లి కాకముందే గర్భవతులు అయిపోతున్నారు. పెళ్లి కాకముందే శారీరకమైన హెచ్చలు జరిగిస్తున్నారు. ఎంత భయంకరం! ఇవాళ ఎంతమంది ఇంకా లోక సంబంధాలుగా బ్రతుకుతున్నారండి. ఇంకా శారీరక సంబంధమైన హెచ్చలే ఉన్నాయి. దేవుని వాక్యాన్ని వినం మనం కదా, ఇంకా లోక సంబంధమైన వాటి మీదే మన ఆలోచన. ఇవన్నీ మనం ఏమి పట్టుకెళ్ళలేమండి, అన్నీ విడిచిపెట్టాలా. మెటీరియలిస్టిక్ థింగ్స్ కానీ. కనుక ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆలోచిస్తున్నారా? వింటున్నారు దేవుని వాక్యాన్ని? రాజేష్, వాక్యం విను, ముందు దేవుని మాటలు విను రాజేష్. కనుక దేవుని వాక్యానికి లోబడండి, ముందు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి.
తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. కానీ కొంతమంది మీటింగ్ జరుగుతుంటే, వాక్యం జరుగుతున్న మెసేజ్లు పంపిస్తున్నారు. అంటే మీరు వాక్యం వినట్లేదా? మీరు ఇంకా మెసేజ్లు పంపించవలసిన అవసరం ఇప్పుడేముంది? కనుక ఇవాళ ఇంకా చాలామంది ఫోన్లు చేసేస్తున్నారు. ఇప్పుడే చాలా మిస్ అవుతుంది, కట్ అయిపోతుంది. సో ముందు వాక్యాన్ని ప్రాధాన్యత ఇద్దాం. ఏదో చిన్న మెసేజ్ ఐఎమ్ ఫైన్ అని చెప్పడంలో తప్పులేదు, కానీ మిగతా అన్నీ మాట్లాడటం కాదు. ఇప్పుడు దేవుడి వాక్యానికి మనం ప్రాధాన్యత ఇచ్చి, ప్రభువా నేను ఎలాగున్నాను, నన్ను నేను పరీక్ష చేసుకుంటున్నాను. వాక్యం ఎంత ఎగతాలుగా ఉంది మనకి, వాక్యం అంటే అలకోలంగా ఉంది. ఇట్స్ గాడ్స్ వర్డ్ అండి. దేవుడి వాక్యం ఎంత పవర్ఫుల్ తెలుసా మీకు? ఆయన మాట ఎంత శక్తివంతమైందో ఎంతో తెలుసా? ఆ శతాధిపతి గ్రహించాడు, సెంచూరియన్, నీ మాట సెలవి ప్రభువా, నువ్వు ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాను తండ్రి, నీ మాట కావాలి నాకు, ఐ నీడ్ యువర్ వర్డ్. నువ్వు మాట ఇక్కడ మాట్లాడితే చాలు, నా రోగి అక్కడ నా ఇంట్లో, నా దాసుడు స్వస్థపరచబడతాడు. హీ బిలీవ్డ్ దట్ ద వర్డ్ ఇస్ గాడ్ ఇస్ సో పవర్ఫుల్ దట్ మై సర్వెంట్ విల్ బి హీల్డ్. ద సెంచూరియన్ హెస్ బిలీవ్డ్, బట్ ఆర్ యూ బిలీవింగ్? హిస్ వర్డ్ ఇస్ సో పవర్ఫుల్ that all this creation was being created only through his word. Let there be light, and there was light. Let there be heaven, let there be earth, let there be sun, the moon and the earth. Everything he spoke, it was there. His word is so powerful. Are you listening his word? దేవుని వాక్యం అంటే అగతాలు మనకి, దేవుని వాక్యం అంటే అలాకోలం మనకి కదా. దేవుని వాక్యంలో మనం వినడానికి ఇష్టపడం, లోబడ్డానికి ఇష్టపడం. ఎంత విచారకరమైన సంగతి. సో తప్పక దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని చిత్తాన్ని మనం ఎంబ్రేస్ చేయాలి, అంటే హత్తుకోవాలి. అప్పుడు మనం లోకాన్ని, లోకములో ఉన్న వాటిని మనం జయిస్తాం. దేవుని క్రీస్తు సంబంధులు అయితే లోకమును దురాశల్ని ఏం చేయమన్నాడు? ఇది ఇచ్చలతోనూ దురాశలతోనూ సిరివేయమని. ఇది ప్రతిరోజు మన జీవితంలో సిరివేసుకున్నప్పుడు మనం విశ్వాసంలో ఎదుగుతాం, పరిశుద్ధతలో ఎదుగుతాం, మనం నీతిలో మనం ఎదుగుతాం. కనుక ఈ లోకం తాత్కాలికం అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ తాత్కాలికమైన లోకంలో డబ్బుల కోసం, ఆస్తుల కోసం కదా, ఈ శారీరకమైన ఇచ్చలు తీర్చుకోవడం కోసం నువ్వు బ్రతికితే నువ్వు నిత్యత్వాన్ని పోగొట్టుకుంటున్నావు, నిత్య మహిమను పోగొట్టుకుంటున్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. సో ఇటర్నల్ పర్స్పెక్టివ్ ఏంటి నీ జీవితంలో? కనుక ఇటర్నల్ పర్స్పెక్టివ్ మనకు ఉండాలి. ఏంటంటే ఈ లోకంలో ఉన్నాయని టెంపరీ, బట్ దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం జీవిస్తాడు. ఎంత చక్కని మాట. ఈ లోకాల ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము జీవిస్తాడు. అంటే అర్థం ఏమిటో తెలుసా? ఈ లోకం టెంపరీ, తాత్కాలికమైన లోకంలో ఎప్పుడు చచ్చిపోతావో మనకు తెలీదు, ఎప్పుడు ప్రభు రాకడ వస్తుందో తెలీదు. ఈ లోకాన్ని నువ్వు నేను ఒకరోజు విడిచిపెట్టాలా. కానీ ఈ లోకం కొరకే, లోక భోగాల కొరకే నువ్వు సిద్ధపడుతున్నావు, లోక భోగాల కొరకే ప్రయాసపడుతున్నావు, ఈ లోక ఆశల కొరకే, లోక డబ్బు కొరకే, లోక ఆశల కొరకే, శారీరకమైన ఇచ్చలు తీర్చుకోవడానికే నువ్వు ప్రయాసపడతావు. కానీ దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం జీవిస్తాడు. దేవుని చిత్తం, డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ లీడ్స్ టు ఇటర్నల్ లైఫ్. నిత్యత్వాన్ని వారు పొందుకుంటారు. ఎంత గొప్ప విషయం. అంటే నిత్యత్వంలో మీరు రావాలని దేవుడు కోరుకుంటారు. అందుకనే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాం. పైనున్న వాటి మీదే, పైనున్నే వాటినే వెతకాల. రక్షించబడిన వారు మన క్రీస్తు యేసు సంబంధం అయితే పైనున్న వాటిని వెతకండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. ఇవాళ దేని మీద మన మనసు ఉంది? ఇవాళ మనం లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టాం, భూ సంబంధమైన వాటి మీద మనసు. నీ మైండ్ దేని మీద ఉంది? ఎప్పుడు చూసిన డబ్బు మీద, ఎప్పుడు చూసిన ఆస్తుల మీద, ఎప్పుడు చూసిన అమ్మాయిల మీద, ఎప్పుడు చూసిన అబ్బాయిల మీద, ఎప్పుడు చూసిన సెక్స్ మీద, ఎప్పుడు చూసినా కదా బయట పాప సంబంధమైనటువంటి ఇన్సైడ్ ద మ్యారేజ్ సెక్స్ ఈజ్ వెరీ గుడ్, అది హోలీ, పరిశుద్ధమైన. బట్ అవుట్ సైడ్ ద మ్యారేజ్ అంటే నీ జీవితంలో పెళ్ళి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత కూడా అక్రమ సంబంధాలను కలిగి ఉన్నప్పుడు అది పాపము, అది దేవుని దృష్టికి వ్యతిరేకమైంది. సో గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ us, సెట్ your mind on the things above, not on the earthly things. That's what Colossians 3:2 says.
You set your mind not on earthly things, but set your minds on the things above. పైనున్న వాటి మీద మన మనసు పెట్టాలా, భూ సంబంధమైన వాటి మీద కాదు. ఇవాళ ఎంతమంది అలాగా పైనున్న వాటి మీద మనసు పెట్టేవాళ్ళు ఉన్నారండి? దైవ సంబంధమైన వాటి మీద మనసు పెట్టేవారు ఉన్నారండి? దేవుడి విషయాల్లో మనసు పెట్టేవారు ఉన్నారు? చెప్పండి. బై ఫోకసింగ్ ఆన్ ఇటర్నల్, ఆధ్యాత్మికమైన నిత్యత్వం మీద మనం ఫోకస్ పెట్టుకున్నప్పుడైతే అప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. ఏంటా శక్తి అని అంటే, తప్పక ఈ లోకాన్ని, లోక ఆశల్ని ఓడించే శక్తి మనకి దేవుడు ఇస్తాడు, జయించే శక్తిని మనకి ఇస్తాడు. ఎందుకంటే మన ఫోకస్ దేవుడి మీద ఉంది కనుక, మన ఫోకస్ నిత్యత్వం మీద ఉంది కనుక, శాశ్వతమైన లోకం మీద ఉంది కనుక, ఈ టెంపరీ లోకం మనకి ఎందుకు అని దాని మీద దేవుడు నీకు శక్తినిచ్చి జయ జీవితాన్ని నీకు ఇస్తాడు. అప్పుడు లోకాన్ని జయిస్తావు, లోకంలో ఉన్న వాటిని జయిస్తావు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించావు, లోక మర్యాదని అనుసరించావు. అంత మాత్రమే కాదు, శరీర ఆశల్ని చంపుకొని ప్రతిరోజు సిలివేస్తావు, శరీర ఆశల మీద మనసు పెట్టవు, భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టకుండా పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టి నీ జీవితంలో ముందుకు కొనసాగడానికి దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు. చూసారా, ఇది రక్షించబడినటువంటి వారు జీవించవలసిన విధానం. రక్షించబడిన వారు ఎలా బ్రతుకుతారు అనే దానికి దర్శనం. మీరు నేను రక్షించబడిన వారం అయితే ఈ రకంగా మీరు నేను బ్రతకాల, ఈ రకంగా మీరు నేను జీవించాలి. అలా జీవించడానికి ప్రభు మనకి సహాయం చేయాలని ప్రభు గైడెన్స్ని మనం అడగాలి, పరిశుద్ధాత్మ శక్తిని మనం అడగాలి. యూ హ్యావ్ టు సీక్ గాడ్స్ గైడెన్స్ త్రూ ద హోలీ స్పిరిట్, strength to turn away from these influences. Do His will completely, fully. సగం చేయడకండి. పైనున్న వాటి మీద మనసు పెట్టేటప్పుడు భూ సంబంధమైన వాటి మీద మీ మనసు ఉండదు. ఎందుకంటే శాశ్వతమైనది, నిత్యత్వమైనది. అలాంటి శాశ్వతమైన నిత్యత్వమైన వాటి మీద నా జీవితాన్ని నేను ఉంచుకుంటాను. చేశారా? అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. కనుక నా ప్రార్థన, మీరందరూ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి. ఒకవేళ ఇప్పటి వరకు ప్రేమిస్తే దాన్ని విడిచిపెట్టండి. ప్రతిరోజు కూడా లోక మర్యాదను అనుసరించకండి. లోక వాల్యూస్, లోక బిలీవ్స్, లోక ప్రవర్తన, లోకం సంబంధించిన బిహేవియర్ని అనుసరించకండి. క్రీస్తు బిడ్డలు మనం, దేవునికి సంబంధించిన వారు కనుక మీ శారీరక ఇచ్చల్ని సిలివేయండి. ప్రతిరోజు సిలువేయండి. దిస్ ప్రాసెస్ ఆఫ్ శాంటిఫికేషన్లో పవిత్రపరచబడుట ఒకరోజు కాదు. అది పాప శిక్ష నుండి మనం రక్షించబడ్డాం, కానీ పాప శక్తి నుండి, పవర్ ఆఫ్ సిన్ నుండి అనుదినము రక్షించబడుతూ మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగాలి. ప్రతిరోజు మన ఆశల్ని మనం సిలివేయాలి, మన ప్యాషన్స్, మన డిజైర్స్ని, లోక సంబంధమైన ప్యాషన్, లోక సంబంధమైన డిజైర్ అవి సిలివేయాలి. క్రీస్తు బిడ్డవైతే, క్రీస్తుకు సంబంధించిన దాన్ని, క్రీస్తుకు సంబంధించిన వాడు లోకంలో ఉన్నటువంటి వాటిని జయించి నువ్వు విజయాన్ని సంపాదిస్తావు. అంతేకాకుండా పైనున్న వాటి మీద నీ మనసు పెట్టుకుంటావు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టావు. కానీ ప్రస్తుతం నువ్వు భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నావు అని అంటే మనం ఇంకా రక్షణలో ఎదగలేకపోతున్నావు అని అర్థం. రక్షణ పొందలేదేమో, ఏదో అప్పుడప్పుడు భూ సంబంధమైన మన మనసు వస్తుందేమో అని అంటే ప్రార్థన చేసుకొని, ప్రభువా ఆ మనసు నాకు రాకుండా. కానీ ప్రతిరోజు ఆ మనసే ఉందంటే అసలు నువ్వు రక్షించబడ్డావా లేదో డౌట్. నువ్వు నిజంగా రక్షణ పొందిన బిడ్డవైతే మన జీవితాలు క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడి మన జీవితాలు క్రీస్తుకి ఆనందకరమైన వ్యక్తులుగా పర సంబంధమైన వాటి మీద ఆశిస్తూ, ఇది తాత్కాలికమైన లోకంలో తాత్కాలికమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ఒకరోజు చచ్చిపోతాం, ఒకరోజు ప్రభు వస్తాడు, మనల్ని శాశ్వతమైన లోకానికి తీసుకెళ్తాడు. ఎందుకు ఈ ప్రయాసం, ఎందుకు ఈ కష్టం? ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపో. దేవుడి కొరకు ప్రయాసపడండి, దేవుడి కొరకు కష్టపడండి. పరిశుద్ధాత్మను అడగండి, ప్రభువా నేను లోకాన్ని కాదు ప్రేమించవలసిందే, మీ ప్రేమలో నేను ఎదగడానికి సహాయం చేయండి. లెట్ మీ గ్రో ఇన్ యువర్ లవ్. యూనో నా కమిట్మెంట్ ఏంటనంటే అని చెప్పి ప్రభుని అడగండి. నీ చిత్తాన్ని చేస్తాను, నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తాను ప్రభు, నీకు ఇష్టంగా బ్రతుకుతాను ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మేము ఉండడానికి కృపదాయిచ్చాం. ఇవాళ ఎవిడెన్స్ ఏంటో చూసాం. నిజంగా రక్షించబడినటువంటి వ్యక్తులు లోకాన్ని,
లోకములో ఉన్న వాటిని ప్రేమించరు. రిజెక్టింగ్ ద వరల్డ్, లోకాన్ని రిజెక్ట్ చేస్తారు. లోక మర్యాదని అనుసరించరు. వారు మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. వారు ఒకవేళ అలాగే లోకాన్ని ప్రేమించేవారుగా, లోకములో ఉన్న వాటిని ప్రేమించేవారుగా, లోక మర్యాదని అనుసరిస్తే దాని కాన్సిక్వెన్సెస్ కూడా మేము చూసాం. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని పరిణామం ఏమిటి? అలా కానీ బ్రతికితే రక్షించబడిన వారు అని చెప్పుకుంటూ దేవునికి మేము శత్రువులు అవుతాం, దేవునికి మిత్రులు అవ్వలేము. దేవునికి శత్రువులు అవుతూ పరలోక రాజ్యాన్ని ఎలా పొందుకుంటాం? నిత్య జీవాన్ని ఎలా పొందుకుంటాం? నేను దేవునికి శత్రువునా, దేవునికి మిత్రునా? నేను లోకానికి మిత్రుడిని అయితే దేవునికి నేను శత్రువుని. నేను దేవునికి మిత్రుడిని అయితే లోకానికి నేను శత్రువుని. లోకంలో శ్రమ కలగొచ్చు, ధైర్యంగా ఉన్నావు. లోకంలో నీకు ఎట్టి ఇబ్బందులైనా కలగచ్చు. లోకాన్ని జయించిన వాడు మన దేవుడు. కనుక మనం లోకం మీద విజయాన్ని సాధిద్దాం అని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ప్రార్థన పూర్వకంగా మాకు అట్టి శక్తిని దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ మాలో అట్టి శక్తితో నింపండి. మేము క్రీస్తు యేసు సంబంధాలు దాని ఇచ్చలను, లోక సంబంధమైన ఇచ్చలను, దాని కోరికలను సిలువ వేసి ఉన్నారు. కనుక ఏదో ఒకసారి సిలువ వేయడం కాకుండా ప్రతిరోజు మమ్మల్ని మేము చంపుకొని, మా శరీర కోరికలను చంపేసి, మా శరీర ఆశల్ని చంపేసి, ప్రతిరోజు ఆ ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్లో, పవిత్రపరచబడి అనుదిన రక్షణలో మేము ఎదగడానికి కృప దయచేయండి. అనుదినము మిమ్మల్ని మేము సంతోషపరిచేవారుగా మేము జీవించడానికి కృప దయచేయండి. మా జీవితంలో మేము ఇంకా లోకాన్ని ప్రేమించేవారుగా ఉంటే ఇవాళ నుంచి విడిచిపెట్టడానికి సహాయం చేయండి. లోక ఆశల్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకో, ఒక మర్యాదని అనుసరించుకో, మీకు శత్రువులు అవ్వకుండా మేము మీకు సంబంధించిన వారు కనుక నాయన సిలువ వేసి పైనున్న వాటి మీద మేము మనసు పెట్టి, భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి, భూ సంబంధమైన వాటిని మనసు పెట్టకుండా, దాన్ని థింక్ చేయకుండా, ఆలోచించుకోండి. ఇవాళ చాలామంది థింకింగ్ అంతా ఈ లోక సంబంధమైన థింకింగే ఉంది, భూ సంబంధమైన థింకింగ్. కానీ వాక్యం మీద, దేవుడి మీద ఆలోచనే లేక కనుక మాకు మాత్రం భూ సంబంధమైన వాటి మీద కాకుండా పర సంబంధమైన వాటి మీద మనసు మాకు దయచేయండి. అలాగా ఆలోచించడానికి మాలో పరిశుద్ధాత్మ క్రియ, గొప్ప క్రియ జరిగించారు, రక్షించడం. కనుక ఆయనకు అధికారం ఇచ్చి లోబడి నిజంగా విశ్వాసులకు తగ్గట్టుగా, నిజంగా రక్షించబడిన వారు తగ్గట్టు, నిజంగా మారు మనసు పొందిన వారు తగ్గట్టు ఎవిడెన్సెస్ మేము చూపించాం. దేవుని ప్రేమిస్తున్నామేమో చూపించాం. మేము జీవించడానికి కృప దయచేయండి. అటు కృపలో, అటు భక్తిలో, అటు విశ్వాసంలో మమ్మల్ని నడిపించి, మీకు ఇష్టమైన బిడ్డగా అనేకులు రక్షణలు నడిపించి, రక్షించబడిన వారు ఒకరొకరు ప్రోత్సహించుకుని, కొత్తగా రక్షణ వారికి దేవుని వాక్యం నేర్పిస్తూ వారిని డిసైపుల్షిప్ చేస్తూ ముందుకు నడిపి మీరు కృప దయచేసి సహాయం చేయండి. లైవ్లో ప్రతిరోజు 6:30 గంటలకి రాత్రి ఈ బిడ్డలు ఇండియా నుంచి వాక్యాన్ని వింటున్న వారు, ప్రత్యేకంగా అనేక ప్రాంతాల నుంచి వాక్యాలు వింటున్నటువంటి, అమెరికా నుంచి కూడా వాక్యాన్ని వింటున్నారు. బిడ్డల్ని దీవించి ఆశీర్వదించాలి. ఈ వాక్యాలు మా జీవితంలో నీరు కట్టి ఫలపరిచేసి వాక్యాన్ని నడిపించు. బిడ్డలు నిండుగా, సమృద్ధిగా, నిండారుగా దీవించి మీ ఆశీర్వాదాలు సమృద్ధిగా బిడ్డల జీవితాలు దాయించి యేసయ్య ఘనమైన నామంలో మీకు బ్రతిమలాడి స్తుతించి ప్రార్థించి అడిగి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.